హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠీ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఈ నెల డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మంచి సమాచారం అందుతుంది. దీని ద్వారా మీకు చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా, మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా, మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలన్నీ తొలగిపోవాలన్నా, మీ భర్త సంపాదన విపరీతంగా పెరగాలన్నా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుణ్ణి రెండవ కుమారుడైన కుమారస్వామిని విశేషంగా పూజిస్తారు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకోండి. స్వామివారి చిత్రపటం అందుబాటులో లేని వాళ్ళు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యుణ్ణి కూడా పూజించవచ్చును. ఈ షష్ఠి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి. ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పువ్వులతో అలంకరించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్ర మందార పువ్వులతో కానీ, ఎర్ర గులాబీ పువ్వులతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా మందార పువ్వులతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి లభిస్తుంది. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజ ప్రారంభించే ముందుగా అక్షంతలను తయారు చేసుకోవాలి. సాధారణంగా పసుపు అక్షంతలను తయారు చేస్తాము. అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజలో మాత్రం ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకోవాలి. బియ్యంలో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షంతలను తయారు చేసుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ప్రమిదకు కుంకుమ బొట్లను పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. స్వామివారి పూజలో నైవేద్యంగా చలిమిడిని, వడపప్పును, దానిమ్మ పండ్లు, పచ్చిపాలు, అరటి పండ్లు, బెల్లం ఇలా ఏవైనా సరే 2 రకాల నైవేద్యాలను స్వామివారికి నివేదించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా దానిమ్మ పండ్లంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే
మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూజ చేయండి. చివరగా పూజ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరంనిచ్చి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలను వేసుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లను పోసి అందులో ఒక్క నిమ్మకాయని వేసి మీ ఇంటికి ఈశాన్య దిశలో పెట్టుకోండి. మీ ఇంటికి బాగా డబ్బు చేరుతుంది. మీ ముఖ్యంగా ఖర్చులు తగ్గుతాయి. అలాగే ఉత్తర దిశను కుబేరుని దిశగా భావిస్తారు. కుబేరుడు సంపదలకు రాజు కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లను చల్లి శుభ్రం చేయండి. త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది. ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పంగా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆలయానికి వెళ్ళలేని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమలను వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ కూడా 5 ప్రదక్షిణాలు చేసి పుట్టకి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తారు. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. షష్ఠి రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే శరవణ భవ అనే ఈ 6 అక్షరాల మంత్రాన్ని 3 సార్లు జపించండి. శరవణ భవ అనే 6 అక్షరాల మంత్రాన్ని 3 సార్లు జపించండి. స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. బియ్యం దానం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆలయాల్లో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కళ్ళారా చూస్తే మీ జాతకంలో ఉన్న కుజదోషం, కాలసర్పదోషాలు తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మ కథను వింటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.